హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షలోమ్ అండి. అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. దేవుడు సజీవ లెక్కలు మనల్ని అందరినీ భద్రపరిచినందుకు ఆయనకి మహిమ ఘనత చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్. సో భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. సరే, దేవుని వాగ్దానం వినిపిస్తాను ఫ్రెండ్స్. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. మళ్ళీ చదువుతున్న ఫ్రెండ్స్, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఓకే, ఈరోజు మంచి వాగ్దానం చదువుకున్నాము. దేవుడి దినమంతా మనల్ని కాచి కాపాడాలని కోరుతున్నాను. అందరికీ క్షేమం జరగాలని కోరుతున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ చేయండి. దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. ఈరోజు మనము దేని గురించి కలత చెందుతున్నామో అవన్నిటిని కనిపెట్టాలి యేసయ్య. ప్రేయర్ టాపిక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మనం అనేక విషయాల గురించి కలత చెందుతాము. మరి అంటే చెప్పడం ఇట్లా మనకు ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకుని ఊకే ఇదవుతాం కదా. ఇట్లా కాకుండా ధైర్యాన్ని మనకి ఇవ్వాలని, మనుషులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని, ప్రతి కలత నుండి ఆయన విడిపించాలి మనల్ని అనేసి ఆయన ఎందుకు నమ్మకం ఉంచి, భారం ఉంచి మనము ప్రార్థన చేయాలి ఫ్రెండ్స్. సో దినమంతా మనం ఆయనతో ఏకీభవిద్దాం. ప్రతి తప్పిదము రాకుండా మన ఈ రోజులో ఏ తప్పిదము రాకుండా వచ్చినను దాన్ని జయించే శక్తి యేసయ్య ఇవ్వాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. భారతి ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. కొత్తగా చూసినట్లయితే వీడియోస్ అన్ని ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితేనే దేవుడు నా ద్వారా ఆయనలోనికి ఒక విశ్వాసంలోనికి నడిపించాలని కోరుతున్నాను. కాబట్టి నేను డైలీ ప్రతిరోజు వాగ్దానం చెప్తున్నాను. నిన్న చెప్పలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. అలాగనమాట. సరే, దినమంతా వేసే తోడుగా ఉండాలి మనందరికైతే. సో గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్. మీ భారతి ఛానల్. బాయ్.